తెలంగాణ హక్కులను కాలరాసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సంతకం పెట్టిన ఆదిత్యనాథ్ దాస్ని తెచ్చి తెలంగాణ అడ్వైజర్గా పెట్టుకున్నావు. అంటే నువ్వు బాబు చెప్పు చేతుల్లో ఉన్నావా? ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నావా? తెలంగాణకు పనిచేస్తున్నావా? తెలంగాణ ద్రోహి, తెలంగాణకు ద్రోహం తలపెట్టినోడిని ఎవడన్నా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడండి? అంటే ఇందాక నేను చెప్పినా కదా, కూలింగ్ బీజేపీ, కాలేజీ తెలుగుదేశం కదా, నీ మనసు అంతా అటే కొట్టుకుంటుంది. ఇంకేదో గురుదక్షిణ బాబే యాదికొస్తుంది నీకు. ఏం మాట్లాడిండో చూడండి. ఆంధ్రప్రదేశ్కి కూడా నేను చూస్తా. పారాగ్రాఫ్ 3లో ఫస్ట్ కంటెంట్, ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిక్వెస్టెడ్ టు నోటిఫై ద ప్రాజెక్ట్స్ ఫర్ టేకింగ్ ఓవర్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ కృష్ణా KRMB urgently for the purpose of regulation of water. He also cited that at present the directives of the board are not followed. Then mana Joshi Saab maatlayed. Representative of state of Telangana stated that before taking any decision regarding notification of projects and regulation of water, it is necessary that board principles of water regulation and an appropriate implementation mechanisms are worked out. అంటే కృష్ణ KRMBకి ప్రాజెక్టులన్నీ అప్పగించాలి అనేమో ఆదిత్యనాథ్ దాస్ అడిగిండు. జోషి ఏమన్నాడు? ఇటుకి సంతకం పెట్టినైనా లేలే ఇప్పుడే అప్పచెప్పొద్దు, మా లెక్క నీళ్ళల్లో లెక్క వాటా దేని లెక్కనే ప్రాజెక్టులు అప్పచెప్పాలని మన జోషి గారు మాట్లాడండి. ఈయన ఎవరిని అడ్వైజర్ పెట్టుకున్నాడు? తెలంగాణ నోరు కొట్టేటోడిని, తెలంగాణ నీళ్లు కొట్టినోడిని, తెలంగాణకు అన్యాయం చేసినోడిని తెచ్చి అలా అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు? ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమర్జిత్ సింగ్. మరి ఏమంటాడు రేవంత్ రెడ్డి? హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ సంతకం. ఇంత చిల్లర మాట్లాడొచ్చునా? అంత దివాలకు రాజకీయాలు ఎందుకు? ముఖ్యమంత్రి ఏండు? యు బిహేవ్ లైక్ ఎ స్టేట్స్మెన్. గౌరవప్రదంగా ఉండు నువ్వు. దాన్ని కూడా అంత క్లియర్గా టెంపరీ అని చెప్పి ఆ రోజు మా సెక్రటరీ గారు, ఆనాటి సెక్రటరీ, మా ప్రభుత్వ కార్యదర్శి కొట్లాడిండు.